ఆల్రెడీ ప్రెస్‌లో వస్తా ఉంది గానీ, నాకెందుకో చాలా సీరియస్‌గానే దీన్ని ఫీల్ అవ్వాల్సిన ఏర్పడతా ఉంది. కొంతమంది క్యాజువల్‌గా తీసుకుంటున్నారు. అది పరకామణి జరిగినటువంటి చోరీ. అది కోట్లాది భక్తులు తలనీలాలతో సహా దేవుడి భక్తి కోసం డొనేట్ చేస్తారు. కొంతమంది పేదవాళ్ళు వస్తారు, వాళ్ళు తలనీలాలు వదులుకొని చెవులు, కమ్మలు, ముక్కులు ఎదుట అంతా తీసేసి దాన్ని చేసేస్తారు. అంటే నిలువు దోపిడీ అన్నట్టుగా అదొక భక్తికరంగా వెంట్రుకలతో పాటు చిన్న ముక్కు పళ్ళు, కమ్మలు, చైన్స్ ఏదుంటే అదే చేస్తారు. అంత భక్తిభావాలతో డెడికేట్ అయినటువంటి వెంట్రుకలు కూడా చాలా కాస్ట్లీ. మీరు లెక్కలు తీయండి, సంవత్సరానికి ఒకసారి వేలం వేస్తారు. కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి ఆ వెంట్రుకల వ్యాపారం కూడా. అది చైనాకి ఎక్స్పోర్ట్ చేస్తారు. అలాంటి భక్తులు కోట్లాది మంది కాంట్రిబ్యూట్ చేస్తుంటే ఆ నిధిని దొంగిలించేటువంటి పని మొదలుపెట్టారు. పరకామణి అంటే లెక్కలు పెట్టుకుని చూసుకునేది. దాని నుంచి కోట్లాది రూపాయలు తీసుకెళ్ళని చెప్పేసి బయటపడతా ఉంది. అతని పేరు రవికుమార్. అంటే దాదాపు 30 ఏళ్ళుగా దానిలో పనిచేస్తున్నాడు. రోజుకు అంత బంగారం లేదంటే విదేశీ కరెన్సీ తీసుకెళ్తే సరిపోతుంది. ఆ చివరికి ఒక సిఐ, అతని పేరు సతీష్ కుమార్ రెడ్డి దాన్ని పట్టుకొని కేసు పెట్టాడు, ఎఫ్ఐఆర్ రాసేసాడు. ఎప్పటి నుంచి జరుగుతుంది 30 ఏళ్ళుగా, అప్పుడు పట్టుకున్నాడు. అతన్ని తీసుకెళ్ళి పట్టుకున్నాడు కాబట్టి, ఎఫ్ఐఆర్ చేశాడు కాబట్టి ఏం చేశారో మొత్తాన్ని తీసుకెళ్ళి ట్రాన్స్ఫర్ చేసి రైల్వేస్ అక్కడ పడేశారు. తీసుకెళ్ళి తెలిసిన తర్వాత ఏం చేశారు, దాన్ని అప్పుడున్నటువంటి ఈఓ ధర్మారెడ్డి, తర్వాత చైర్మన్, మెంబర్, ఎమ్మెల్యే మెంబర్ కరుణాకర్ రెడ్డి, వీళ్ళంతా కలిసి రాజీ చేశారు. ఇది బొట్టుపల్లి పంచాయతీ. ఇదేమన్నా దేవుడు సొమ్ముని అపహరించిన వాడిని పట్టుకొని రాజీ చేసి, నువ్వు ఇంత దొంగలించావు కాబట్టి ఇంత సుమారుగా దాదాపు 14 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తిని తిరిగి టీటీడీకి ఇవ్వమని చెప్పి మేము రికవరీ చేసామని చెప్పి చెప్పుకుంటున్నారు. సిగ్గుండా నాకు కొంచెం అన్నా. రికవరీ చేసినామని చెప్పుకునేవాడు ఎవరో తెలియదు, కానీ అతను నిజంగానే ఉరిదీయాల. రికవరీ చేయడం ఏంటి? దేవుడు సొమ్మును దొంగిలించామని పట్టుకొని కేసు పెట్టి అది చేయకుండా రికవరీ చేసుకొని కేసు విముక్తి చేసి పట్టుకొని సీఎం ట్రాన్స్ఫర్ చేసి పారేస్తే ఇంతకన్నా మీకు ఘోరం ఏముంది?